ఈ దిన వాక్య మూలమైన అంశం బుద్ధిమంతుని యొక్క లక్షణాలు. పరిశుద్ధ గ్రంథంలో బుద్ధిమంతుల గురించినటువంటి 6 విషయాలు మనం ధ్యానం చేస్తాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే అక్కడ బుద్ధిగల కన్యకల గురించినటువంటి ఒక ఉపమానం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి బుద్ధిమంతులకు సంబంధించినటువంటి 6 విషయాలు కూడా వారి జీవితంలో మనం గమనించగలం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను బుద్ధిమంతుల గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనములో ఆయన ఈ విధంగా రాశారు: క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కాబట్టి బుద్ధిమంతుని యొక్క ఒక యాటిట్యూడ్, వన్ ఆఫ్ ది యాటిట్యూడ్స్ ఏంటంటే, తన లైఫ్లో ఈ లోకంలో ఏం పని చేస్తున్నా, ఏం వ్యాపారం చేస్తున్నా, ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెడతాం కాబట్టి దేవుని దగ్గరకు పోయేటువంటి యోగ్యకరమైనటువంటి జీవితం జీవించాలని దైవ జ్ఞానము కలిగినటువంటి బుద్ధిమంతుడు యోచిస్తాడని సొలొమోను చెప్పాడు. మనం యొక్క బుద్ధిగల కన్యకలను కూడా చూస్తే వారికి ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే పెళ్లి కుమారునితో పాటు పెళ్లి విందుకు వెళ్ళాలి. అది వారి యొక్క గోల్. వాళ్ళు ఏం పని చేసినా, లేకపోతే వాళ్ళ జాబ్స్ ఏంటో మనకు తెలియదు. అయితే వాళ్ళ యొక్క గమ్యం ఏంటంటే, ఎలాగైనా సరే ఆ పెళ్లి కుమారుని కొరకు మేము కనిపెట్టి సిద్ధపడి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మేము అతనితో కూడా వెళ్ళాలి అన్నటువంటి ఒక మార్గాన్ని, లేకపోతే ఒక గోల్ను వాళ్ళు కలిగి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ లోకంలో బుద్ధిమంతులుగా, దేవుని చిత్తమైనటువంటి బుద్ధిమంతులుగా ఉండాలంటే మనం ఏం పని చేస్తున్నా, ఏం వ్యాపారం చేస్తున్నా, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోతాం కాబట్టి పరమునన్న పోవు మార్గమున మనము గమనిస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలం. కేవలం ఈ లోక విషయాల్లో మనం మునిగిపోతే అసలు మనం దేవుని ఆత్మీయతలో ముందుకు వెళ్ళలేము. యేసు ప్రభు కూడా తన 2వ రాకడలో చెబుతూ, మనుష్యులు తిండి వలనను ఐహిక విచారముల వలను మత్తు వలలను వారు ఆత్మీయతను మర్చిపోయే ప్రమాదం ఉందని ప్రభు చెప్పాడు. కాబట్టి మన యొక్క గోల్ ఏంటంటే, మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి పరమును గురించినటువంటి మార్గాన్ని గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో మనిషి ఒకరోజు తాను చనిపోతాడు అని ఆలోచించేటువంటి తీరిక కూడా లేదు. అయితే నిజంగా నిజమైనటువంటి విశ్వాసి, నా గోల్ ఏమిటంటే నేను దేవుని రాజ్యంలో చేరాలి. అందుకొరకే యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు. నా రక్షణ అందుకొరకే, నా ఆత్మీయ జీవితము అందుకొరకే. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. 2వ యాటిట్యూడ్, లేకపోతే 2వ విషయం బుద్ధిమంతుల జీవితంలో ఉండాల్సింది ఏంటంటే, ఈ విషయాన్ని 2 సార్లు సొలొమోను రాశాడు. ఎక్కువగా ఈ విషయాలు సొలొమోను భక్తుడు రాశాడు. ఆయన మహాజ్ఞాని. సామెతల గ్రంథంలో 22:3, 27:12 ఒకే మాట రాయబడింది. ఏంటంటే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. ఇక్కడ మనం చూస్తే దైవ సంబంధమైనటువంటి బుద్ధిమంతుడు, లేకపోతే బుద్ధిమంతురాలుకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే, మనకేదైనా కీడు జరగబోతుందా, ఆపద రాబోతుందా అన్నటువంటి ముందుగానే మనం ఆలోచన చేసి
ఈ మార్గంలో మనం వెళితే మనకు ఆపదొస్తుంది అని మనకు తెలిస్తే మనము దాన్ని మలుచుకోవాలని బైబిల్ చెబుతుంది. ఇంగ్లీష్లో ఏ ప్రుడెంట్ మ్యాన్ ఫోర్సియత్ ఈవిల్ అంటే ఏంటి? చాలా దూరం ఆలోచన చేస్తాడంట. ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో, కాబట్టి ఆ ముందుగానే అపాయం రాక ముందుగానే దాన్ని చూసి దాని నుంచి తప్పించుకుంటాడు. ఈ యాటిట్యూడ్ కూడా బుద్ధిగల కన్యకల్లో మనం చూస్తాం. ఎందుకైనా మంచిది, సమృద్ధిగా నూనె తీసుకొని పోదాం అనుకున్నారు. ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యం అయితే, అది వాళ్ళు ఆలోచన చేసింది, మేము ఒకవేళ తక్కువ నూనె తీసుకొని పోతే అది అపాయం కదా, ఆపద కదా. దానివల్ల ఆ గొప్ప అనుభవం, పెళ్లి కుమారునితో పాటు పెళ్ళిలోకి వెళ్ళేటువంటి ఆ గొప్ప ఆధిక్యత మనం పోగొట్టుకుంటామేమో. దెర్ మే బి డేంజర్ అహెడ్ ఆఫ్ us. సో లెట్ us కీప్ ఎనఫ్ ఆయిల్. కాబట్టి వాళ్ళు ముందుగానే అంతా యోచన చేశారు. నేను అనుకుంటాను పెళ్ళికుమారుడు తెల్లవారు లోపల రావాలి, అది ఇశ్రాయేల్ దేశంలో సాంప్రదాయం. కానీ ఆ నైట్ ఏ గంటకు వస్తారో చెప్పరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, రేపు ఉదయం వరకు అవసరమైనటువంటి నూనెను వాళ్ళు పెట్టుకున్నారు. అయితే అక్కడ బుద్ధిహీనులు చేసిన పని ఏంటంటే, ఇట్ ఈస్ ఎనఫ్ అనుకున్నారు. 12 గంటల లోపల వచ్చేస్తాడులే అనుకున్నారు. అందుకే వారు ఆ గొప్ప ధన్యతను పోగొట్టుకున్నారు. గమనించండి, మన జీవితంలో యోచించాలి. మనం ఎటు ప్రయాణం చేస్తున్నాం, ఏం డెసిషన్ తీసుకుంటున్నాం, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి, ప్రార్థనలో పెట్టాలి. దీని ద్వారా ఒక ప్రమాదం ఏమైనా వస్తుందా, లేకపోతే వస్తే దానికి సరైనటువంటి రెమెడీ నా దగ్గర ఉందా, అది బుద్ధిగల కన్యకులు ఆలోచన చేశారు. ఈవెన్ ఇఫ్ ద బ్రైడ్ గ్రూమ్ కమ్స్ అట్ మోస్ట్ లేట్, స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ ఆయిల్. కాబట్టి వాళ్ళు ఎంత చక్కగా ఆలోచన చేశారో మనం చూస్తాం. మూడవ విషయం, మళ్ళీ సామెతల్లోనే సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. కాబట్టి బుద్ధిమంతుని యొక్క ఒక యాటిట్యూడ్ ఏంటంటే, ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్, ఒక వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు తీసుకొని వస్తే నువ్వేం చేయాలంటే అది నీ హృదయంలో నాటుకోవాలి. బుద్ధిహీనులు 100 సార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదంట. అయితే మనం ఒక ఇన్స్ట్రక్షన్ని లోతుగా నాటుకోవాలి. సో వాట్ ఐ బిలీవ్, ఈ బుద్ధిగల కన్యకులకు ఒక మంచి ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు. ఈ బుద్ధిగల కన్యకులకు ఒక మంచి అడ్వైజర్ ఉన్నాడు. బహుశా ఆయన లేకపోతే ఆమె వీళ్ళకి చెప్పి ఉండొచ్చు, బీ కేర్ఫుల్ అని వాళ్ళని. ఒకవేళ వాళ్ళు కూడా కొంత నూనె అనుకుని ఉంటే బహుశా వాళ్ళ ఇన్స్ట్రక్టర్ గద్దించి ఉండొచ్చు. అంతే, వాళ్ళు దానికి లోబడి ఉండి వెల్ ప్రిపేర్డ్ అయ్యారు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్య ప్రకారం జీవిస్తే తప్ప మన గమ్యం సరిగా చేరలేము. 4వ విషయం, మళ్ళీ సామెతల్లోనే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. కాబట్టి ఇక 4వ యాటిట్యూడ్ ఏంటంటే, బుద్ధిమంతులు ఎప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడతారంట. 17వ అధ్యాయంలో అన్నాడు, మౌనంగా ఉండేవాడు బుద్ధిహీనుడైన జ్ఞానిగా ఎంచబడతాడని ఆయన రాశాడు. కాబట్టి మనం తక్కువ మాట్లాడాలి. అక్కడ వీళ్ళ జీవితంలో కూడా మనం చూస్తే బుద్ధిగల కన్యకలు కూడా చాలా చక్కగా, చాలా సింపుల్గా ఆ వర్డ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి లేని కన్యకలు మా దివీటలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో,
మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. ఎంత సింపుల్గా ఉందంటే వాళ్ళ కాన్వర్జేషను చాలా చక్కగా, ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందో అన్నట్టుగా చక్కగా వాళ్ళు మాట్లాడారు. మీకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. గమనించండి, ఇక్కడ కాన్వర్జేషన్లో వాళ్ళు బుద్ధి లేని కన్యకల్ని ఏం బ్లేమ్ చేయడం లేదు. ఇక్కడ ఈ కాన్వర్జేషన్ని చెప్పాలంటే ఒక 10 minutes మాట్లాడచ్చు బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళతో మీరు ఎందుకు బుద్ధి లేదా, మీరు ఎందుకు తెచ్చుకోలేదు, ఎక్కడ పోయినారు, ఏం చేసినారు, చాలా చాలా మాట్లాడచ్చు. బట్ వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాడు. మీకును ఇది చాలదేమో. ఈ మాటతో నేను ఐఎమ్ స్టిల్ స్టడీయింగ్. గత వారం అనుకుంటాను నేను ధ్యానం చేస్తుంటే ఈ మాట ఎంత లోతైనది. అక్కడ బుద్ధిగల కన్యకులు ఒక మాట చెప్తున్నారు, వీ వాంటెడ్ టు హెల్ప్ యూ, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మాకు చాలదు, అప్పుడు మీరు పోలేరు పెళ్లి కుమారునితో, మేము కూడా పోలేము. సో అక్కడ నా తలంపు ఏంటంటే, ఒక విశ్వాసి తన టైంని, తన రిసోర్స్ని లోకానికి ఆత్మీయతకు పెట్టడంలో చాలా బ్యాలెన్స్ కలిగి ఉండాలి. చాలామంది బైబిల్ చదవడానికి టైం లేదని చెప్తారు, ప్రార్థించడానికి టైం లేదని చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోయారు. వాళ్ళకున్న టైం లోకానికి ఇచ్చేస్తే అది వాళ్ళ ఆత్మీయతకు చాలదు. నీకున్నటువంటి టాలెంట్ కేవలం లోకం కొరకు పెడితే నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేవు. కాబట్టి వాళ్ళు చాలా, ఇక్కడ మన అంశం ఏంటంటే 4వ పాయింట్, వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. చాలా తక్కువ మాట్లాడినారు. వాళ్ళతో ఏం గొడవ పడలేదు, వాళ్ళని దూషించలేదు, తృణీకరించలేదు. సింపుల్గా వాళ్ళు రెండో మాట మాట్లాడకుండా చెప్పారు, మీకును ఇది చాలదు, కాబట్టి మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొనమని చెప్పారు. అక్కడ ఏం కాంప్లికేషన్కి చోటు ఇవ్వలేదు. చాలాసార్లు మాటల వల్ల, సంభాషణ వల్ల గొడవలు వస్తాయి. కాబట్టి ఇక్కడ బుద్ధిగల కన్యకలు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఆమోసు గ్రంథంలో భక్తుడు అన్నాడు, 5వ అధ్యాయం 13వ వచనంలో, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. కాబట్టి మన మ్యాక్సిమం ఊరికే ఉండాలి. చాలాసార్లు మన మాటలు మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి, గొడవలు తీస్తాయి. కాబట్టి మనం చాలా తక్కువగా మాట్లాడాలి. అది ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధిమంతుల లక్షణం. సరే, 5వ విషయం, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెబుతుంది. కీర్తనల గ్రంథంలో బుద్ధిమంతులు ఏం చేస్తారంటే, 107వ కీర్తన 43వ వచనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. బుద్ధిమంతుడైనటువంటి ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే, ఏం తలపోస్తాడంటే, యెహోవా యొక్క కృపాతిశయములను తలపోస్తాడు. నా దేవుడు నా పట్ల ఎంత ప్రేమ చూపించాడు, ఎంత కనికరం చూపించాడు, నేను యోగ్యురాలు కాకపోయినా ఆయన ప్రేమ నా దగ్గరకు వచ్చింది, ఆయన కృప నాకు తోడై ఉంది అని ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపాతిశయములను తలపోస్తారంట. ఆ కీర్తనలో రాయబడిన, అంతకుముందు దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, 38 నుండి, మరియు ఆయన వారిని ఆశీర్వదింపక వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోయనేయలేదు, వారి బాధ వలనను, ఇబ్బంది వలన, దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వారి వంశమును మందవలే వృద్ధి చేశాను, యథార్థవంతులు దాన్ని చూచి సంతోషింతురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు చేసినటువంటి మేళ్లను వాళ్ళు
తలపోస్తున్నారు. తెలుగులో ఈ మాట చాలా చాలా ఎక్సలెంట్ వర్డ్. ఇంత చక్కగా మాట ఇంగ్లీష్లో లేదు, వేరే భాషలో కూడా ఉందేమో తెలియదు. అంటే తలపోయటం. మన మనస్సులో మన తల లోపల ఏం పోసుకుంటున్నామంటే ఏదైనా పోసుకోవచ్చు. డిప్రెషన్ పోసుకోవచ్చు, లేకపోతే ఏదైనా బాధను మనం పోసుకోవచ్చు. ఏది పోస్తే అది ఉంటుంది అంతే. ఒక బాటిల్లో ఏది పోస్తే అది ఉంటుంది. మన తల కూడా అంతే. మనం బాధగా ఆలోచన చేస్తే బాధలోకి వెళ్ళిపోతాం. సంతోషంగా ఆలోచన చేస్తే, దేవుని కృపాతిశయములను తలపోస్తే మన స్పిరిట్ రివైవ్ అవుతుంది. అయితే అపవాది యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా మనకు లేని వాటిని గురించి మనం తలపోయాలని, లేక దేవుని దగ్గర మనం అడుగుతున్న సమస్యలకు పరిష్కారము కాని వాటిని తలపోయాలని అపవాది మనల్ని ఇన్స్పైర్ చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే మనం ఏం చేస్తామంటే, ఆయన చేసిన మేళ్ళు, ఆయన దయ, ఆయన కనికరం మనం తలపోస్తూ ఉండాలి. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అషేమ్డ్. ప్రభువా, నేను కొన్నిసార్లు చాలా కృంగిపోయాను. నిజమే కదా, నువ్వు ఎంత దయ చూపించావు నా జీవితంలో, ఎంత జాలిపడి నన్ను రక్షించావు, ఎంత కృపతో నన్ను నడిపించావు, ఎన్నిసార్లు మరణం నుండి తప్పించావు, ఎన్నిసార్లు బాధల నుండి విడిపించావు. ఇవి నేను తలపోయకుండా ఒక్కోసారి ఏవో తలపోస్తూ దుఃఖపడ్డం దీనికి అనిపించింది. కాబట్టి బుద్ధిమంతుడైతే యెహోవా కృపాతిశయములను తలపోయిదురు. కాబట్టి మనం ఆయన కృపాతిశయములను తలపోయాలి. అఫ్కోర్స్ మనకు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆయన చేసినటువంటి మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధిహీనులైతే మరి అపవాది యొక్క కుట్రలు వాళ్ళు నడిపించబడతారు. గమనించారా, మన యొక్క డిప్రెషన్ థింకింగ్కి ఎంత పవర్ ఉంటుందంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోతాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, యోనా ఆ విధంగా డిప్రెస్ కావడం. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు యోనాకి. యెహోవా వాక్కు అతని దగ్గరకు వస్తుందని బైబిల్ చెప్తుంది. ఆయన దగ్గరకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ప్రవక్త. అంతేకాదు, దేవుడు యోనా కొరకు ప్రణాళికలు చేసి నడిపించాడు. యోనాకు కంటే ముందుగా యోనాకు జరగబోయేటువంటి ఆ యొక్క ప్రమాదం నుండి యోనాను ఎలా తప్పించాలో, ఎలాగ యోనాను ఒడ్డుకు వేయాలో అంత చక్కగా ఆలోచించి నడిపించిన యెహోవా కృపాతిశయములను ఆయన మర్చిపోయాడు. చాలా కోప్పడ్డాడంట. ఇది దేవుని కృపాతిశయం ఎంత గొప్పదంటే, యోనాను చాలా దగ్గరగా తీర్చి ఆయన్ని కంఫర్ట్ చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని కంఫర్ట్ చేసే దేవుడు. ఆయన కృపాతిశయములను మనము తలపోయాలి. 6వ విషయం బైబిల్ చెబుతుంది. అగైన్ దీన్ని బుద్ధిగల కన్యకల కొరకు మనం కంపేర్ చేస్తే, ఆ వెయిటింగ్ పీరియడ్ని బహుశా వాళ్ళు ఈ విధంగా తమను బలపరుచుకొని ఉంటారు. ఏంటంటే, ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూసి చూసి చాలా బాధగా ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే, తప్పకుండా పెళ్లి కుమారుడు వస్తాడు, ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు, ఆయన మాట తప్పడు, లేకపోతే ఇట్ విల్ హ్యాపెన్ అన్నటువంటి మరి జరగబోయేటువంటి మేలును వాళ్ళు తలుచుకొని ఆ యొక్క డిప్రెషన్ టైంలో వాళ్ళు దాన్ని బేర్ చేసి ఉంటారు, అంటే భరించి ఉంటారు. చాలాసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ఒక నిరీక్షణ ఏమిటంటే, యేసుప్రభు వీటి నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు, బాగు చేస్తాడు అన్నటువంటి ఒక హోప్ మన లైఫ్లో ఉంటే తప్ప మనం స్పిరిచువల్ లైఫ్లో ముందుకు వెళ్ళలేము. సరే, 6వ విషయం ఇక్కడ ఏం రాయబడిందంటే, బుద్ధిమంతులు గ్రహిస్తారంట కొన్ని విషయాలు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు,
బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. కాబట్టి బుద్ధిమంతులు గ్రహించేటువంటి విషయాలు ఏంటంటే దేవుని మార్గాలు చక్కనివి. కాబట్టి మనం ఎంత కష్టపడినా పర్వాలేదు, ఎంత నష్టపోయినా పర్వాలేదు, ఆయన మార్గం చక్కనిది, ఆయన మనల్ని గమ్యం చేరుస్తాడు అని బుద్ధిమంతులు గ్రహిస్తారు. అయితే అక్కడే రాయబడింది, వారు చక్కనివని గ్రహించి 9వ వచనంలోనే నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. కాబట్టి మనం చూస్తున్నాం, మరి గ్రహింపు ఉండాలి. దేవుడు ఇది నా మేలు కొరకు చేశాడేమో, ఆ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. మన ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయ్యుండొచ్చు, అయితే దేవుడు మన మేలు కొరకే చేసి ఉంటాడు. చాలాసార్లు ఒక ఎక్స్పెక్టేషన్ సక్సెస్ కాదు, కానీ దేవుడు మన మేలు కొరకు చేసి ఉంటాడు. నేను బహుశా చెప్పానేమో ఇంతకుముందు, నేను ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ కావడానికి నాకు అండర్ వెయిట్ ఉంది. అప్పుడు నాకు వెయిట్ లేదు. ఇప్పుడున్నట్లు ఉండింటే అప్పుడు సెలెక్ట్ అయిపోయి ఉంటాను. బట్ ఐ లాస్ట్ మై జాబ్, అంటే నాకు సెలెక్ట్ కాలేదు. చాలా బాధపడ్డాను. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చాలా అరటిపండ్లు తిన్నాను, కొంచెం వెయిట్ పెరుగుతానేమో అని. కానీ రావాల్సిన వెయిట్ లేదు, నేను డిస్క్వాలిఫై అయిపోయాను. చాలా బాధపడ్డాను. బట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు అంత బాధపడ్డాను? గాడ్ గేవ్ మీ ద బెటర్ జాబ్, బెటర్ పొజిషన్. కాబట్టి ఒకసారి మనం అనుకున్నవి జరగకపోతే కూడా మనం హ్యాపీగా మనం ముందుకెళ్తే దేవుడు మనకు ముందుకు, అది ఎందుకు దేవుడు అనుమతించాడు అన్న విషయం మనము ముందుగానే గ్రహించుకోవాలి. మేబీ ఇట్స్ గుడ్, దేవుడు నా మంచి కొరకు చేసుంటాడు. యేసేపు వాళ్ళ అన్నలతో అదే మాట అన్నాడు, మీరు నా గురించి మీరు కీడు ఆలోచన చేశారు, అయితే దేవుడు దాన్ని మేలుగా మలిచాడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క 6 విషయాలు, ఆ యొక్క బుద్ధిగల కన్యకలు కూడా కేవలం వాళ్ళ నమ్మకం ఏమిటంటే దేవుని మార్గాలు చక్కనివి. పెళ్లి కుమారుడు తప్పకుండా వస్తాడు. లాస్ట్ మినిట్ వరకు మనం వెయిట్ చేయాలి అని వాళ్ళు గ్రహించారు. ఆ యొక్క గ్రహింపు మన జీవితంలో చాలా చాలా అవసరం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనం అనుకున్నది జరగలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు అని. దేవుడు అది మేలు కొరకే అనుమతించకపోయిండొచ్చు. ఒక భక్తుడు అన్నాడు, సే థ్యాంక్స్ టు గాడ్ ఈవెన్ వెన్ హీ సేస్ నో. ఎందుకంటే ఆయన ఎందుకో నో అన్నాడు మనకు తెలీదు. ఎందుకు నో అని అంటాడు? మన మేలు కొరకే. కాబట్టి మనం ఈ బుద్ధిమంతుని లక్షణాలు 6 విషయాలు. మొదటిది, పరమునకు పోవు మార్గమున నడుచుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత పరిస్థితిలో ఉన్నా, మనం పరలోక వాసులమని, మనం అక్కడికి చేరాలని మన ఆత్మీయతను కాపాడుకోవాలి. రెండవది, ఆపద వచ్చుట ముందుగానే చూసి మనం దానికి పరిష్కారం దేవుని వాక్యంలో నుంచి పొందాలి. మూడవది, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు దాన్ని మనం లోతుగా మన హృదయంలో నాటుకోవాలి. నాలుగవది, తక్కువ మాట్లాడేది నేర్చుకోవాలి. తక్కువ మాట్లాడి దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే అది మనకు మంచి జ్ఞానం ఇస్తుంది. ఈ ఉదయం నేను అదే ఆలోచన చేస్తూ ఉన్నా. యేసుప్రభు సొలొమోను కంటే గొప్పవాడని చెప్పాడు. నేను ఆ పాయింట్ గురించి ఆలోచన చేస్తుంటే, సొలొమోను జ్ఞానం ఏం చేసిందంటే జ్ఞానాన్ని స్ప్రెడ్ చేసింది. ఆయన జ్ఞానం మనుష్యుల ముందు వెదజల్లబడింది. అయితే యేసుప్రభు యొక్క జ్ఞానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది మనుషుల జీవితాల్లో నాటుకునేట్టుగా చేయగలదు. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి మనం బుద్ధిమంతులు కావాలంటే యేసు మాటలపైన మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి చాలా ఉపమానాలు చెప్పాడు. ఎందుకనంటే మన మనసులో అది ఉండాలి. యేసు ప్రభు మనకు చాలా జాగ్రత్తలు చెప్పాడు ఆపదల గురించి. ఎందుకంటే మన హృదయంలో ఉండాలి. మన జీవితంలో మనం చాలా తక్కువ మాట్లాడాలని యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని చెప్పాడు. అలాగే మనం దేవుని కృపాతిశయములను మనం తలపోసేవారిగా ఉండాలి. మన తలలో ఏదంటే అది పోసుకోకూడదు. మనకు ఏది అవసరమో అది పోసుకోవాలి. కాబట్టి మనం తలపోయటం, దేవుని కార్యాలు తలపోయటం, మన కాన్వర్జేషన్లో కూడా దేవుడు మనకు చేసినటువంటి ఆయన గొప్పతనాన్ని గురించి బైబిల్ చెప్తుంది. కీర్తనల గ్రంథంలో వారు ఆయన రాజ్య ప్రభావమును గూర్చి, ఆయన శౌర్యమును గూర్చి పలుకుదురు అని రాయబడింది. కాబట్టి మనం అనవసరమైన పాలిటిక్స్ మాట్లాడే అలవాటు పడిపోయాం. అందుకే బుద్ధిహీనులు అయిపోతున్నారు. కాబట్టి మనం బుద్ధిమంతులు కావాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, మీ యొక్క వాక్యపు వెలుగులో మేము బుద్ధిమంతులుగా జీవించాలని మీరు కోరుకుంటున్నారు. అందుకొరకే మీకు స్తోత్రాలు. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుని రాయబడి ఉంది. కాబట్టి మేము అలాగున జీవించటకు సహాయం చేయండి. రెండవదిగా, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుననుంది. కాబట్టి మేము ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా ఆలోచించేసినప్పుడు దానివల్ల ఏదైనా ఆపద వస్తుందా అని గ్రహించడానికి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలంటే జ్ఞానం కూడా మాకు ఇవ్వండి. మూడవదిగా, మీ వాక్యం మమ్మల్ని హెచ్చరించినప్పుడు అది మా హృదయాల్లో నాటబడ్డానికి సహాయం చేయండి. నాలుగవదిగా, మీ వాక్యంలో ఉన్న ప్రకారం మేము తక్కువగా మాట్లాడడానికి, అవసరమైనది మాట్లాడడానికి సహాయం చేయండి. మా తండ్రి, బుద్ధిమంతుడు యెహోవా కృపాతిశయములను తలపోయినని. అవును తండ్రి, మేము అనేక సార్లు పనికి మాలిన విషయాలు తలపోస్తున్నాం. మా తలలో రాజకీయాలు పోసుకుంటున్నాం. మా తలలో వ్యర్థమైనవి పోసుకుంటూ ఉన్నాం. అయితే యెహోవా కృపాతిశయములను బుద్ధిమంతులు తలపోయిదరనుంది. కాబట్టి మా జీవితంలో మీ యొక్క కృపాతిశయములు తలపోయడానికి సహాయం చేయండి. మరియు మీ మార్గములు చక్కనివని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు ఉన్నటువంటి బిడ్డలు మరి క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి రక్షణను గుర్తెరిగి, ఆయన జ్ఞానము మనుషుల జీవితాలను మారుస్తుందని, మా ప్రభు సొలొమోను యొక్క సామెతలకే అంత శక్తి ఉంటే యేసు మాటలకు ఇంకా శక్తి ఉందని, ఈ నూతన నిబంధనలో మీ వాక్యం మనుష్యులను జ్ఞానవంతులుగా చేస్తుందని, సమాధానం పొందువారిగా చేస్తుందని గ్రహించడానికి మీ కృప వింటున్న మా అందరిపై అనుగ్రహించమని, మీ వాక్యపు వెలుగులో నడిపించమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంచమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలెను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను.